ఈరోజు ఏదైతే హుజురాబాద్ శాసనసభ్యుడు ఏదైతే పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యల పైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా. తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడి కట్టియనికి దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు, మరి నువ్వు ఇప్పిస్తా అన్నావు చెప్పినావు, ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయన పైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి, అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు దానిపైన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి వాళ్ళు బయటికి వచ్చి నేను ఆల్రెడీ పైసలు ఇచ్చినామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ తోటి కొన్ని ఛానల్స్ తోటి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి 25 లక్షలు ఇచ్చిన, దానికంటే ముందు 30 లక్షలు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చినా అని చెప్పి ఆయన మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇదంతా బయటికి వస్తే బట్టబయలైతే గుండేడు వంగపల్లి గ్రామ ప్రజలు ఈయన గుడ్డలు ఉడదీసి కొడతారనే ఒక భయానికి ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆయన ఇచ్చిన ఇయ్యకపోయినా నేను ఇస్తా అని చెప్పి గుండేడుకు పోయి ఆ గ్రామం ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు కౌశిక్ రెడ్డి. మరి నిజంగా వాస్తవాలు అయితే వాళ్ళ దగ్గర నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ పైన కేసు రిజిస్టర్ అయినాక నువ్వు ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చినావు? మరి ఈ ఫోటో వాస్తవమా కాదా? ముందు దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి దొంగ కౌశిక్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడాలి.